ఇంకోటి మార్వాడి గో బ్యాక్ అనేటితో పాటు మార్వాడి కల్చర్ గో బ్యాక్ ఏవైతే దాండియాలు ఉన్నాయో లేకపోతే నృత్యం ఉందో ఏవైతే వారి యొక్క కల్చరు పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా గో బ్యాక్ అనేటువంటి నినాదం కూడా చేస్తున్నటువంటి ఇప్పుడు మా కల్చర్ అండి. నేను లోధి సమాజ్, మా పూర్వకులు అంటే మా ఫాదరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినారు. అంటే మా కల్చరుని మేము ఫాలో చేయకూడదా? ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపరేట్ కల్చర్, వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ ఉంటే వాళ్ళ కల్చర్ వాళ్ళు ఫాలో చేస్తారు. ఇప్పుడు కొంతమందిని చూసినా వాళ్ళు బోనాలు పండుగ చేస్తారా, బతుకమ్మ ఆడతారా? 100% ఆడతారు. నా నియోజకవర్గంలోనే దాదాపు నేను 30 ప్రోగ్రాం ఎవరైనా కామెంట్ చేస్తే నెక్స్ట్ బోనాల పండగకి రండి, ఎక్కడెక్కడ బతుకమ్మ ఆడతారు, ఎక్కడెక్కడ ఫెస్టివల్ మా మార్వాడి సమాజం గుజరాతీ సమాజం అందరు కలిసిమెలిసి మన తెలుగు అన్న తమ్ములతో కలిసిమెలిసి ఎంత మంచి ఫెస్టివల్ చేసుకుంటారు నేను చూపెడతా మీకు. ఇది చాలా తప్పు. మీరు రాజకీయంలో ఎదగాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ పైన మీరు మాట్లాడండి. ఒకప్పుడు దళిత బంధు ఇచ్చేది రేవంత్ రెడ్డి ఇస్తలేరు, దానిపైన మీరు మాట్లాడండి. రైతు బంధు వస్తలేదు, దానిపైన మీరు మాట్లాడండి. చాలా వరకు అభివృద్ధి వర్క్ ఆగిపోయింది, దానిపైన మీరు మాట్లాడండి. ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ చాలా అంటే చాలా పడిపోయింది, 0 డెవలప్మెంట్, దానిపైన మీరు మాట్లాడండి. ఆ రూపంలో మీరు రాజకీయంలో ఎదగాలి, ఆ విధంగా మీరు పైకి వెళ్ళాలి. కానీ మార్వాడి గుజరాతీ వాళ్ళపైన కామెంట్ చేస్తే ఇది మీకే నష్టం. మీ రాజకీయ లైఫ్ మొత్తం ఖతం అయిపోతుంది.